జిల్లా వైసీపీని కుదిపేసిన వేమిరెడ్డి నిష్క్రమణ పార్టీకి పెద్ద దిక్కుగా ఆదాల ప్రభాకర్ రెడ్డి అనిల్ రిటర్న్ బ్యాక్ టు నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా జగన్ ఖరారు చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన భార్య టీటీడీ బోర్డు మెంబర్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డితో కలిసి వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన తిరిగి సర్దుబాటు అవుతారని ఆ పార్టీ నేతలు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసిన తర్వాత తన నియోజకవర్గంలో కావలి, నెల్లూరు టౌన్, ఉదయగిరి అభ్యర్థుల్ని మార్చాలని కోరగా జగన్ అంగీకరించలేదు. నెల్లూరు సిటీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ను తప్పించినప్పటికీ మళ్లీ ఆయన అనుచరుడికే, జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఆయనకే తెలియకుండా టికెట్ ఖరారు చేశారు. అనిల్ స్థానంలో ప్రశాంతి రెడ్డికి టికెట్ అని ప్రచారం కల్పించి అంగీకరించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కందుకూరులో మహేందర్ రెడ్డిని ఉంచాలనే ఆయన డిమాండ్ను జగన్ అంగీకరించకపోవడంతో అప్పటి నుంచి వైసీపీకి దూరంగా ఉంటూ జగన్ ఢిల్లీ పర్యటన సందర్భంగా మొహం చాటేస్తూ దుబాయ్కి వెళ్లారు. వేమిరెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి లోక్సభకు, భార్య ప్రశాంతి నెల్లూరు జిల్లాలోని ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మరోవైపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామాతో లోక్సభ అభ్యర్థిగా ప్రత్యామ్నాయాన్ని సీఎం జగన్ రెడీ చేసుకుంటున్నారు. వేమిరెడ్డి వెంట పలువురు వైసీపీ కీలక నేతలు వెళ్తారనే క్రమంలో నెల్లూరులో పరిస్థితి గందరగోళంగా మారింది. కీలక నేతలు టీడీపీలో చేరగా అనిల్ కుమార్ యాదవ్ను నర్సారావుపేట పంపించారు. దీంతో ఇప్పుడు మేకపాటి కుటుంబం, కాకాని గోవర్ధన్ రెడ్డి మాత్రమే ఉన్నారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి వయసు కారణంగా చురుకుగా లేరు. ఆయన కుమారుడు విక్రమ్ రెడ్డి ఆత్మకూరులో ఉండగా సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి అన్నపై ధ్వజమెత్తారు. వైసీపీకి నెల్లూరులో దిగ్గజ నేతలుగా పేరున్న ఆనం, కోటంరెడ్డి వంటి వారంతా టీడీపీలో చేరిపోగా ప్రస్తుతం పెద్ద దిక్కుగా ఆదాల ప్రభాకర్ రెడ్డి పైన పార్టీ భారం పడింది. కొత్త అభ్యర్థి ఎంపికపై చర్చించేందుకు బుధవారం జగన్ ఆదాలతో భేటీ అయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో అనిల్ను తిరిగి నెల్లూరుకు రప్పించే అవకాశాలు కూడా లేకపోలేదని ప్రచారం పార్టీలో నెలకొంది.